ఇందులో పెద్ద సమస్య ఏం లేదు. ఏ విటమిన్ లోపం వల్ల లలితకి రేచీకటి వచ్చింది. అందుకే గ్లాసెస్ ఇచ్చారు, ఏ విటమిన్ ట్యాబ్లెట్లు కూడా రాశారు. ఇదే కాకుండా నేను కొన్ని సూచనలు ఇస్తాను, వాటిని సరిగ్గా ఫాలో అయితే నీకు త్వరగా రేచీకటి తగ్గిపోతుంది. ఓకే? కంటి ఆరోగ్యానికి ఏ విటమిన్ చాలా అవసరం. దీని గురించి నేను మీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. అలాగే అంకుల్. విటమిన్ ఏ మనకు ఎలా ఉపయోగపడుతుంది అంకుల్? కంటిలో ఉండే రెటీనాలోని దండాలలో ఉండే వర్ణకం రొడాప్సిన్, శంకులలో ఉండే వర్ణకం ఐడాప్సిన్. ఈ వర్ణకాల ఉత్పత్తికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది. అంతేకాదు అస్థిపంజర వ్యవస్థ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాధులను సోకకుండా రక్షిస్తుంది. అంటే బాడీలో రెసిస్టెన్స్ పెంచుతుందన్నమాట. విటమిన్ ఏ మనకు ఎలా లభిస్తుంది, వివరంగా చెప్పరా అంకుల్? మనం తినే వృక్ష సంబంధమైన ఆహారంలో కెరోటిన్ మిశ్రమ రూపంలో ఉంటుంది. బచ్చలి, కొత్తిమీర, తోటకూర, పాలకూర, క్యాబేజీ, చిలగడ దుంపలు, క్యారెట్, మునగ, మామిడి పండ్లు, బొప్పాయి పండ్లు, అలాగే ఆకుపచ్చ, ముదురు పసుపచ్చ, నారింజ రంగులో ఉండే పళ్ళలో, అంటే దాదాపుగా అన్ని పళ్ళలోనూ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వృక్ష సంబంధమైన ఆహార పదార్థాల్లో ఉంటుందని చెప్పారు. సరే, మరి జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో ఉంటుందా అంకుల్? ఎందుకుండదమ్మా, ఉంటుంది. చేపల కాలేయం నుండి తీసిన నూనెలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాలేయం, గుడ్లు, వెన్న, పాలు, చేప, మాంసం, కార్డ్, షార్క్, చేపల కాలేయాలు. ఈ ఆహార పదార్థాలు సరిగ్గా అంటే తగినంతగా తీసుకోకపోతే రేచీకటి, జిరాఫ్థాల్మియా, శుక్లపటలం వంటి వ్యాధులు వస్తాయి. అంతేకాక చర్మం పొలుసుల్లాగా మారుతుంది. ప్రత్యుత్పత్తి చర్యల్లో కూడా మార్పులు వస్తాయి. వివరంగా చెప్పరా అంకుల్? రేచీకటి వ్యాధితో బాధపడేవాళ్ళు తక్కువ వెలుతురులోనూ చీకట్లోనూ వస్తువుల్ని చూడలేరు. ఈ వ్యాధి మొదట్లో కాస్త తక్కువగానే కనిపిస్తుంది, కానీ క్రమేపీ ముదురుతుంది. ఇప్పుడు అర్థమైందా లలిత? నీకు వచ్చిన వ్యాధి ఇదే కాబట్టి ముదరకుండా చూసుకో. అలాగే అంకుల్, అవన్నీ తింటాను. వెరీ గుడ్. ఇక రెండవది, జిరాఫ్ దాల్మియా అంటే పొడిబారిన కళ్ళు. ఈ వ్యాధి సోకిన వారికి కళ్ళలో అసురు గ్రంథులు ఎండిపోతాయి. అందువల్ల వీరి కళ్ళలో నీరు రాదు. అందుకే కళ్ళు పొడిబారినట్టు ఉంటాయి. ఇక మూడవది, శుక్లపటలం. ఈ వ్యాధి సోకిన వారి కంటి ముందరి భాగంలోని పొర ఎండిపోయి పగిలిపోతుంది. దీనివల్ల శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ప్రధానంగా పోషకాహార లోపం వల్లే వస్తుంది. కాబట్టి దీన్ని పోషకాహార అంధత్వం అని కూడా అంటారు. చర్మం పొలుసుల్లాగా మారుతుంది. ఇంకా ప్రత్యుత్పత్తి చర్యల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. రేచీకటిని నివారించడానికి ఇంకా ఏమైనా సలహాలు ఉంటే చెప్పరా అంకుల్? ఏముంది, రెండు ముఖ్యమైనవి ఉన్నాయి. ప్రతిరోజు ఏ విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు తినడం, డాక్టర్ సలహా మేరకు మోతాదులో ఏ విటమిన్ వాడటం. ఆహారంలో ఉండే విటమిన్లు, ఇతర పోషక విలువల గురించి ఎక్కడ కనుక్కుంటారు, అంటే ఎక్కడ పరిశోధన చేస్తారు? జాతీయ పోషకాహార సంస్థ వారు విటమిన్లుండే పోషకాహార విలువల గురించి, మన శరీరంలో వాటి వినియోగం గురించి పరిశోధనలు చేసి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల్ని వార్తాపత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తారు. పరిశోధనలు జరుపుతున్న ఈ సంస్థకి వైద్యశాఖతో ఏదైనా సంబంధం ఉందా?
ఉంది. జాతీయ పోషకాహార సంస్థ, మరియు జాతీయ వైద్య పరిశోధన మండలి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇవి రెండు ఒకదానికొకటి సహాయ సహకారాలు అందించుకుంటూ పరిశోధనలు చేసి కొత్త కొత్త విషయాల్ని మనకి తెలియజేస్తున్నాయి. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడుంది? జాతీయ వైద్య పరిశోధన మండలి ఎక్కడుంది? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది. జాతీయ వైద్య పరిశోధన మండలి ఢిల్లీలో ఉంది. సరే కానీ ఏ విటమిన్ గురించి మీకు బాగా అర్థమైందనుకుంటాను. అర్థమైంది అంకుల్. మరి దీని గురించి మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకునేందుకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. దానికి మీరు సమాధానాలు చెప్తారా? చెప్తాం అంకుల్. విటమిన్ ఏ రసాయన నామం ఏంటి? రెటినాల్. దండాలలో ఉండే వర్ణకం పేరేంటి? రొడాప్సిన్. శంకులలో ఉండే వర్ణకం పేరేంటి? ఐడాప్సిన్. విటమిన్ ఏ గల ఆహార పదార్థాలు ఏవి? తోటకూర, బచ్చలి, మునగ, చిలగడి దుంపలు, మామిడి, బొప్పాయి, పళ్ళు, పాలు, వెన్న, గుడ్లు, మాంసం, క్యారెట్, షార్క్ చేప కాలేయం మొదలైనవి. విటమిన్ ఏ లోపిస్తే ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏవి? రేచీకటి, జిరాఫ్ దాల్మియా, శుక్లపటలం, ఇంకా చర్మం పొలుసుల్లాగా మారుతుంది. ప్రత్యుత్పత్తి చర్యల్లో కూడా మార్పులు వస్తాయి. చాలా బాగా చెప్పారు పిల్లలు. నేను చేసిన సూచనలు పాటిస్తూ, కళ్ళజోడు జాగ్రత్తగా వాడుతూ, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుతూ నీ రేచీకటిని ముదరకుండా చూసుకో. ఏమా? అలాగే అంకుల్.